భయపడకుము, నేను నీ దేవుడనయ్యున్నాను, నీకు సహాయము చేయువాడను నేనే. మానవ సహజంగా మనకు భవిష్యత్తు గురించి, అనారోగ్యం గురించి లేదా శత్రువుల గురించి భయం కలగవచ్చు. కాని దేవుడు మొదటగా మనకు చెబుతున్న మాట, భయపడవద్దు. ఆయన మనతో ఉన్నప్పుడు ఏ శక్తి మనల్ని ఏమీ చేయలేదని దీని అర్థం. ఈ సృష్టిని సృష్టించిన సర్వశక్తిమంతుడు నేను నీ సొంత దేవుడిని అని హామీ ఇస్తున్నారు. అంటే మన బాధ్యత ఆయన తీసుకుంటాలని అర్థం. మనకు మార్గం లేనప్పుడు ఆయన మార్గాన్ని సృష్టిస్తారు. మనం ఒంటరి వాళ్ళం కాదు. చీకటి లోయలో నడుస్తున్నా, కష్టాల కడలిలో ఉన్నా దేవుడు మన పక్కనే ఉంటాడు. మనకు బలం లేనప్పుడు ఆయన తన నీటిగల కుడి చేత్తో మనల్ని పట్టుకొని నడిపిస్తాడు. దేవుడు తన మాట ఇచ్చాడంటే అది తప్పక నెరవేరుస్తాడు. కాబట్టి కలత చెందకుండా నిబ్బరంగా ఉండమని ఈ వాక్యం మనల్ని ప్రోత్సహిస్తోంది. పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉన్నా దేవుడు మన పక్షాన ఉన్నాడని నమ్మి ధైర్యంగా ముందుకు సాగాలి. ఆయన మనల్ని ఎన్నడూ చేయి విడువడు.